నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తూ ఉన్నాడు ప్రపంచంలో ప్రతి దేశం మీద. ముఖ్యంగా మన దేశం గురించి ఆలోచించినట్లయితే ఈ టారిఫ్లు, అటు H1B వీసా విషయంలో కఠినతరం చేయడం, ఆ తర్వాత మనకు సంబంధించిన ఈ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ విషయంలో గూడా ఈ పరిస్థితులు అంతా గూడా చాలా ఇంబాలెన్స్డ్‌గా కనబడుతున్నాయి. మరోవైపు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అమెరికాలో ఉన్నవన్నీ, అవన్నీ గూడా భారతీయులే రాజ్యమేలుతున్నారంటూ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు 'సుందర్ పిచాయ్' లాంటి వాళ్ళు, లేకపోతే 'సత్య నాదెళ్ల' లాంటి వాళ్ళ గురించి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. బట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అక్కడున్న ఎన్ఆర్ఐల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అక్కడ ఉండి డాలర్లు సంపాదించుకోవాలా? లేదా ట్రంప్ ఇలా చేస్తున్నాడు అనే కోపంతోటి మళ్ళీ వెనక్కి భారతదేశానికి తిరిగొచ్చేయాలా? ఇది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఇదొక పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ ఇప్పుడు. వాళ్ళ మదిలో ఏముందనేది మనకు అర్థం కాదు. కానీ వాళ్ళకి ఆ తపన అయితే కనబడుతుంది. ఇదంతా కాదు, మనం భారత్‌కి వెళ్ళిపోదామని చాలామంది. నిన్న మొన్న కూడా 1, 2 వార్తలు విన్నాం. అక్కడ ఆస్తులు అమ్మేసి భారత్‌కి వెళ్ళిపోతాము అని చెప్పే కొంతమంది ఎన్ఆర్ఐస్‌ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ రివర్స్ బ్రెయిన్ డ్రైన్ గనక జరిగితే అసలు జరగడానికి సాధ్యాసాధ్యాలున్నాయా? జరిగితే మనకు ఉపయోగమా? లేకపోతే ఇది జస్ట్ ఒక వేవ్ లాగా వచ్చి మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి ముందుకెళ్తారా అనేది చూద్దాం. మనతో పాటు డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి. వారి అభిప్రాయం మనం తీసుకుందాం. ఎట్లా ఆలోచించాలి, యువత కూడా ఎట్లా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఈ క్షణంలో అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే. థ్యాంక్ యూ. ఇది చాలా మనం ఇటు నుంచి చూస్తే ఆ ఎన్ఆర్ఐలందరూ తిరిగి రావాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రివర్స్ బ్రెయిన్ డ్రైన్. మరి వాళ్ళు చూస్తే ఉన్న ఆస్తుల్ని అమ్ముకొని మేము ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఏం చేస్తాం? లేదా అసలు ఇప్పుడు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉంటుందా? అండ్ అక్కడున్న స్టూడెంట్స్ మేము వచ్చిందే డాలర్లు సంపాదించుకుందాం భవిష్యత్తులో అని. ఈలోపు ఇట్లాంటి అది వస్తే ఎట్లా? ఇదంతా ఒక కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషను. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రఘుగారు మన ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ యొక్క మోటివ్ ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయన ఉద్దేశం ఏదే. మిగతా కంట్రీస్ ఎవరు ఎట్లా పోయినా నాకు అనవసరం. అమెరికాని ఒక డెవలప్డ్ కంట్రీగా అట్లాగే చూడాలి, ఆ విధంగానే డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఆయనకు ఉండొచ్చు. ఆయన ఒక బిజినెస్ పర్సనాలిటీ కాబట్టి ఆ బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తుంటాడు. ఆ బిజినెస్ యాంగిల్లో మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటాడు. అదేవిధంగా ఏంటంటే ప్రపంచంలో మేమే డామినేట్ చేయాలి, ప్రపంచాన్ని మేము శాసించాలి, ప్రపంచంలో అన్ని దేశాలు మనం చెప్పినట్టు వినాలని ఒక ఆలోచన కూడా ఆయనకు ఉండొచ్చు. దాని విషయంలో బేసిక్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో అంతకుముందు చైనా, యూకే, తర్వాత రష్యా అట్లా కొన్ని కంట్రీస్ ఉండేవి. ఇప్పుడు భారత్ డెవలపింగ్ కంట్రీ, డెవలప్ అవుతా ఉంది. అది ఫాస్ట్ డెవలపింగ్ కంట్రీ చెప్పాలంటే. మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి చూస్తే చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. అది ట్రంప్కు మింగుడు పడట్లేదు. చైనా లెవెల్లో ఇప్పుడు మనకు తెలుసు ఎకానమీలో మననే 4th ప్లేస్కి వచ్చాం. రేపొద్దున జర్మనీ దాటితే 3rd ప్లేస్కి వెళ్ళిపోతాం. తర్వాత నెక్స్ట్ చైనా, అమెరికానే రెండే ఉంటాయి. దానికి ఫస్ట్ ఒక భారతీయ జనతా పార్టీకి ఒక లక్ష్యం ఉంది. లక్ష్యం ఏంటంటే వికసిత్ భారత్. ఆ వికసిత్ భారత్ 2047కి వీ షుడ్ బి నంబర్ 1 పొజిషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఎకానమిక్ పరంగా చూస్తే నంబర్ 1 పొజిషన్ ఉండాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఆ సిద్ధాంతం కోసం, ఆ లక్ష్యం కోసం మనం పరిగెత్తుతా ఉన్నాం. అది మనకి ఆ టార్గెట్స్ కూడా అలాగే ఉన్నాయి. దాది మోస్ట్లీ ట్రంప్కి మింగుడు పడకపోవచ్చు. నేనేమంటున్నా అంటే ఆయన చెప్పినట్టే వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ బాగా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇరాన్ నుంచి కానీ, లేకపోతే దుబాయ్ నుంచి కానీ, సౌదీ కానీ, రష్యా నుంచి కానీ. ఒకవేళ మిడిల్ ఈస్ట్లో ఏమైనా యుద్ధాలు వచ్చినప్పుడు, వార్ జరిగినప్పుడు అక్కడ కొంత మనకి రెస్ట్రిక్షన్స్, కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని కాదు అంటే మరి నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేటివ్గా మనకి రష్యా ఉంది. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటా ఉన్నాం. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటేనే ఆయనకు మింగుడు పడట్లేదు. ఈ కెనాట్ డైజెస్ట్, యాక్చువల్లీ ఈజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. నో ఎట్టి పరిస్థితుల్లో మీరు రష్యాకి సపోర్ట్ చేస్తా ఉన్నారు, రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు. అది దట్ ఈస్ లీడింగ్ టు ది వార్ బిట్వీన్ ద ఉక్రెయిన్ అండ్ రష్యా. అది మీరు ఆపితే ఇది కూడా ఆగుతాడు. ఎట్లా అది కామన్ సెన్స్ ఉంటుంది చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా అంటారు? అదే మరి ఇదే రష్యా నుంచి మినరల్స్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రష్యా నుంచి అమెరికా కొంటుంది. మరి దాని గురించి ఏమంటారు?
మరి అది వాళ్ళు కొనొచ్చు మనం కరెక్టే కొనకూడదా? గాని ఇప్పుడు ఇదంతా ప్రభావము అక్కడున్న ఎన్ఆర్ఐల మీద, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద, Yeah. అక్కడి కుటుంబాల మీద, వాళ్ళ మీద, భారతీయ కుటుంబాల మీద Yes. ఇవన్నీ పడుతున్నాయి కదా! వీళ్ళు ఎలా ఆలోచించాలి మరి? అదే నేనేమంటున్నానంటే, అంటే ఇట్లాంటివి తీసుకొచ్చేసి హ్మ్. టారిఫ్‌లేస్తా ఉన్నాడు. హ్మ్. టారిఫ్‌లతో పాటుగా మన ఇండియన్ స్టూడెంట్స్ మీద, Hmm. ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవ్వద్దు, ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోవద్దు, అక్కడ ఎక్కువగా ఉండొద్దు, ఆ వీసాలు కూడా రెస్ట్రిక్ట్ చేయాలని మొత్తం కూడా తీసుకొస్తా అవును. ఉన్నాడు. సో, డెఫినెట్‌గా ఆయన భారత్‌తో పాటుగా మిగతా కంట్రీస్ కూడా అదే రెస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నాడు. ఇప్పుడు చైనా మెయిన్ మీద కూడా నవంబర్ మెయిన్ 1 నుంచి. ఏందంటే అక్కడ Hmm. లేబర్ Hmm. అమెరికన్స్‌కి జాబ్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే మనోళ్ళకి కొంత సాలరీ కొద్దిగా తక్కువైనా కూడా మనోళ్ళు పోయి జాబ్ చేస్తారు. Hmm. వాళ్ళు చేయరు అట్లగా. Hmm. కనీసం వాళ్ళకి ఒక మినిమం $1,00,000 ఉండకపోతే Hmm. వాళ్ళు చేయలేరు, Hmm. జాబ్ చేయలేరు. Hmm. సో వాళ్ళకి తగ్గుతున్నాయి కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని పెడతా ఉన్నారు. Hmm. మొన్న తీసుకొచ్చిన ఇది $1,00,000 కానీ Hmm. ఇది ఉద్యోగం వీసా H1కి. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. నేనేమంటున్నంటే ఇవన్నీ కూడా కొన్ని రోజుల వరకే. Hmm. ఈయన ఇంకొక 2-3 ఇయర్స్ ఉంటాడు మాక్సిమం, అంటే ఇంకో 2.5 ఇయర్స్ ఉంటాడు. తర్వాత వేరే గవర్నమెంట్ వస్తుంది కదా, Hmm. మళ్ళీ మార్పులు వస్తాయి కదా Hmm. డెఫినెట్గా. Hmm. సో నేనేమంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి వాంట్స్ టు గో ఫర్ ఎ స్టడీస్ Hmm. అమెరికా మన అందరికి తెలుసు ఒక డాలర్ డ్రీమ్ అని ఉంటుంది. అవునవును. ఆ డాలర్ డ్రీమ్ కోసం చాలా మంది పోతుంటారు. Hmm. అఫ్ కోర్స్ నేను కూడా పోయి వచ్చినాను. Hmm. Hmm. నేను కూడా మీరు కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఉండి 20 వచ్చినాను. years అక్కడ ఉండి. అయితే Yeah. నేనేమంటున్నా అంటే Hmm. టాప్ 10 కంపెనీ సీఈఓలు అందరూ కూడా మనోళ్ళే, అవును. భారతీయులే కదా Hmm. సీఈఓలు అంతా కూడా. Hmm. మన అంత బ్రెయిన్ ఉన్నోళ్ళు మనోళ్ళు కాబట్టి ఇప్పుడు గూగుల్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా, మీరు ఏది తీసుకున్నా, ఏ కంపెనీ తీసుకున్నా కూడా మన టాప్ 10 కంపెనీస్ మన సీఈఓలు ఉంటారు. Hmm. ఆ నాలెడ్జ్ కానీ ఆ టాలెంట్ని కానీ భారత్లో ఉపయోగిస్తే Hmm. ఇంకొక గూగుల్ వస్తుంది, ఇంకొక మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఇంకొక కంపెనీ వస్తుంది కదా. అవును. టాప్ 10 కంపెనీస్ భారత్లో కరెక్టే కూడా గాని ఉంటాయి. అదే ఇక్కడే వస్తది. వీళ్ళంతా కొన్ని సంవత్సరాల క్రితము బ్రెయిన్ డ్రైన్ లో భాగంగా వెళ్ళిపోయారు. ఇక్కడ కాదురా మనం అక్కడ అని చెప్పి. సో ఈ రోజు మళ్ళీ వాళ్ళు అక్కడ సామ్రాజ్యం అయినాక వెనక్కి ఎట్లా వస్తారు వీళ్ళు? అదే నేనేమంటున్నంటే, ఆ. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా ఉమ్. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ట్రంప్ వచ్చిండు, ఇంకో రోజు ఇంకొక ఆయన వచ్చి రావచ్చు, ఇంకొక ఆయన ఇంకో ప్రెసిడెంట్ రావచ్చు. ఎప్పుడు ఏదో ఒక ఏదో ఒక రెస్ట్రిక్షన్స్ అయితే ఇబ్బంది అయితే పెడుతుంటారు కదా. ఉంటది. అవును. అంటే అది మనకి ఒక పర్మనెంట్ గా సొల్యూషన్ అయితే కనిపించే అవకాశాలు అవును. ఉంటాయి. ఒక పర్మనెంట్ నేనేం- ఇబ్బంది అయితే కనబడుతోంది. నేనేమంటున్నంటే ఆ. అలాంటి వాళ్ళు వెళ్ళాలి. ఎస్, ఉమ్. ఎనీబడి కెన్ గో దేర్ అండ్ ఎనీబడి కెన్ స్టడీ, ఉమ్. ఎర్న్ మనీ అండ్ కమ్ బ్యాక్. దే కెన్ కమ్ బ్యాక్. సో 10 years తర్వాత ఒక బేస్ క్రియేట్ చేసుకొని, ఒకవేళ మనకు ఎందుకంటే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఉమ్. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వందల కొద్ది పథకాలు తీసుకొచ్చారు. ఉమ్. స్టార్టప్స్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, మేడ్ ఇన్ ఇండియా కానీ, లేకపోతే ఆత్మ నిర్భర్ భారత్ కానీ, ఓకే. వందల కొద్ది ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఉమ్. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఉమ్. సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఉమ్. స్టార్ట్ ఏ కంపెనీ ఉమ్. or for anything, any kind of, so they can start actually with the support of the government of India. ఓకే. సో వాళ్ళు ఫండ్స్ ఇస్తా ఉన్నారు. ఉమ్. సో వాళ్ళు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒక పెద్ద కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా. ఉమ్. ఇప్పుడు అదే టాలెంట్ని ఇక్కడ ఉపయోగించుకొని ఉమ్. ఇప్పుడు వస్తూ ఉన్నారు, చాలా మంది వస్తున్నారు. ఉమ్. ఆల్రెడీ చాలా కంపెనీస్ కూడా వచ్చినాయి. ఉమ్. చాలా మంది అక్కడ కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ కంపెనీస్ పెట్టుకుంటున్నారు. ఉమ్. ఎందుకంటే ఇక్కడ లేబర్ చీప్ కాబట్టి, ఉమ్. ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి, సో డెఫినెట్గా వాడుకుంటున్నారు. సో నేనేమంటున్నా అంటే, అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే రేపొద్దున పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఉమ్. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇక్కడ హాయిగా బతకొచ్చు. ఉమ్. వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఉమ్. మీరు ఫ్యామిలీతో బతకొచ్చు, ఫ్యామిలీతో గడపవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ అంటే దూరం అయిపోతాం. నేను ఉమ్. సో అది మరి కొంత ఆలోచించాలి. ఈ యూత్ అంతా కూడా ఎవరైతే వెళ్తున్నారో, ఓకే. ఒక బ్యాకప్ వచ్చిన తర్వాత, ఉమ్. ఫైనాన్షియల్గా బ్యాకప్ వచ్చిన తర్వాత, దే కెన్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ సమ్ కంపెనీ అండ్ ఎస్టాబ్లిష్ ఫర్ ఎ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద ఫ్యూచర్. సో మీరు అన్నట్టు కనుక ఇక్కడికి రావాలి అంటే చాలా శ్రమ అయితే పడాల్సి వస్తుంది వెనక్కి తిరిగి రావాలి అంటే. అండ్ ఇక్కడ ఉన్న ట్యాక్స్ సిస్టమ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే ఈ ఈజ్ ఆఫ్ బిజినెస్ కానీ, ఈ స్టార్టప్స్ ఇవన్నీ కూడా మనం ఒక పరిధిలో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. Right. కానీ దీన్ని మించి మనం మాట్లాడితే మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అంటే, మన దేశం కోసం ఏం చేయాలి అనే మైండ్ సెట్తో అక్కడ ఉండి చేసుకొని రావాలంటారు. ఎట్లా అంటారు? అంటే అదే మైండ్ సెట్ కొంత మార్చుకోవాలి. మైండ్ సెట్ అనేది మార్చుకుంటే, ఇండియాకి వచ్చిన తర్వాత, భారత్కి వచ్చిన తర్వాత, భారతదేశంలో ఉన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో, అవకాశాలన్నీ కూడా వాడుకుంటే మాత్రం, అది చెప్తున్నాను కదా, అమెరికా కాదు, అమెరికా కంటే ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు నేను చెప్పాను 2047 వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యం ఉందో అది డెఫినెట్గా చేరుకుంటాం. అలాంటిది కూడా మనం కూడా ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు నేను టాప్ 10 కంపెనీస్లో లక్షల మంది ఉన్నారు చెప్పాలంటే, లక్షల మంది జాబ్ చేస్తూ ఉన్నారు.
మరి టాలెంట్ అంతా ఎవరికి ఉంది? చైనాస్కి ఉన్నదా మనకుందా? ఆ. మనకు ఉంది మనకుంది. కాబట్టి ఆ. మనం దాన్ని ఉపయోగించుకుంటే రేపొద్దున భారత్ ఇంకొక మెట్టు ఎదుగుద్ది కదా. ఉమ్, మెట్టు ఎదుక్కుంటూ మరి వీళ్ళు కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కదా. ఉమ్. అది కొంత ఆలోచించి వెనక్కి వస్తే మాత్రం డెఫినెట్గా బాగుంటుందని నా ఉద్దేశం, నా అభిప్రాయం కూడా. ఓకే. అందరూ కూడా. సో వెంకటరెడ్డి గారు, అంటే మీరు అన్న విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే, ఏ సమస్య ఉన్నా ఏమున్నా మీరు అక్కడికి వెళ్ళినా మళ్ళీ మన దేశం గురించి ఆలోచించి మన దేశానికి ఏదో సేవ చేయాలి అనేది, అంతేనా అంతే. మీరు అనేది? అయితే ఇప్పుడు నేనున్నాను. ఉమ్. నేను బేసిక్గా నేను కూడా అనుకున్నాను, ఉమ్. యాక్చువల్ ఒక 10 years వెళ్ళి ఉమ్. వద్దాంలే అనుకున్నాను. సో కొంతకాలం ఉన్నాం అక్కడ. కొంతకాలం ఉన్న తర్వాత వస్తే ఉమ్. ఇక్కడ ఏంటంటే రకరకాలుగా సపోర్ట్ ఉంది కాబట్టి సర్వీస్ కూడా చేయొచ్చు. ఉమ్. అఫ్ కోర్స్ సర్వీస్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కంపెనీస్కి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో భాగంగా మనం చేసుకుంటే, ఒకప్పుడు వేరు రగ్గారు. 2014 కంటే ముందల ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, ప్రొసీజర్ పెద్ద కాంప్లికేటెడ్గా ఉండేవి, అన్ని ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు కదా. వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అన్ని రకాల బిజినెస్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏ కంపెనీస్ అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అట్లా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే. సో అలాంటప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఉమ్. అందుకని నేనేమంటున్నా అంటే అలాంటి కంపెనీస్ లేదు కాదు అంటే మీరు ప్యారలల్గా ఉమ్. అక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ కూడా ఇంకో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఓకే. ప్యారలల్గా ఉమ్. ఇక్కడ ఎదుగుతుంది, ఉమ్. అక్కడ కూడా మీకు కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి తర్వాత మీరు స్విచ్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లా చాలా మంది ఉన్నారు, ఉమ్. చాలా మంది వస్తూ ఉన్నారు. ఓకే. భారత్కి సేవ చేయాలి, భారత్కి సర్వీస్ చేయాలి, భారత్తో పాటుగా మనం కూడా ఎదగాలి అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ టాలెంట్ అంతా కూడా భారత్లో ఉపయోగిస్తే మాత్రం విల్ బిన్ సమ్వేర్ ఎల్స్ యాక్చువల్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. మీ సూచన అందరికీ అర్థం కావాలి, అందరూ ఆ మైండ్ సెట్లోకి వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చదువుకోవడానికో ఉద్యోగానికో ఎక్కడికో వెళ్తూ ఉన్నాం, కానీ తిరిగి మళ్ళీ మన దేశానికి ఏం చేయాలి అన్నప్పుడు మీ సూచన 100% ఆచరించదగ్గ సూచన అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మీరు ఏమని కామెంట్ చేస్తారు? సో చాలామంది ఎన్ఆర్ఐస్గా అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్లకు మీరు ఎలాంటి సూచన చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.